హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సోల్స్ ఆఫ్ రాస్. ఈరోజు మనం హనీబీ పెయింటింగ్ ఎలానో చూద్దాం. మనం గీసే హనీబీ ఏంటంటే ఒక మమ్మీ హనీబీ అండ్ బేబీ హనీబీ. మనం ఏదైతే హనీబీని వేయాలనుకుంటున్నామో దాన్ని గోడ మీద ఫస్ట్ లైట్గా గీసి తర్వాత డార్క్గా గీయండి. సో మనం పెయింటింగ్ వేయాలనుకునేది ఏంటి అంటే ఒక మమ్మీ హనీబీ వచ్చి ఒక బేబీ హనీబీకి హనీ తెచ్చి ఇస్తూ ఉంటుందన్నమాట పాట్లో. అది మన కాన్సెప్ట్. సో దాన్ని మనం గోడ పైన ఇవాళ పెయింటింగ్ వేసుకోబోతున్నాం అనమాట. డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత పెయింట్ వేసుకుందాం. ఫస్ట్ ఫ్లవర్స్ అన్నిటికి కూడా రెడ్ కలర్స్ వేసేసుకుందాము. నెక్స్ట్ స్టెమ్కి గ్రీన్ కలర్, అలాగే లీవ్స్కి కూడా గ్రీన్ కలర్స్ వేసేసుకుందాం. ఇప్పుడు హనీబీ పెయింట్ చేసుకుందాం. హనీబీకి ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ తీసుకుందాం. ఆల్రెడీ స్ట్రైప్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రైప్స్కి డార్క్ బ్రౌన్, మధ్యలో ఎల్లోకి కొంచెం బ్లాక్ కానీ కొద్దిగా బ్రౌన్ కానీ మిక్స్ చేసి యాడ్ చేసుకోండి. హనీబీ పెయింటింగ్ మొత్తం వేసిన తర్వాత చెక్ చేస్తే బ్రౌన్ స్ట్రైప్స్ అంత పర్ఫెక్ట్గా లేవు. సో అందుకని దాన్ని ఆ బ్రౌన్ కలర్ స్ట్రైప్స్ అన్నిటిని కూడా బ్లాక్ కలర్లోకి మార్చేసాం. సో నెక్స్ట్ హనీబీకి యాంటీనాలు ఉంటాయి కదా, రెండు నెత్తిపైన. సో అవి రెండు కూడా బ్లాక్ కలర్తో పెయింట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ పాట్ని బ్రౌన్ కలర్తో మొత్తం పెయింట్ చేసుకోండి. అలాగే పాట్లో నుండి బయటికి హనీ కారుతున్నట్టు వేయాలి కాబట్టి హనీ ఎల్లో కలర్లోకి పెయింట్ చేసుకోండి. నెక్స్ట్ మమ్మీ హనీబీ ఫేస్ కూడా ఎల్లో కలర్తో మొత్తం పెయింట్ చేసి కళ్ళకి బోర్డర్గా బ్రౌన్, లోపల బ్లాక్, లోపల 2 వైట్ డాట్స్ ఉంచేయండి. కళ్ళు రెడీ అవుతాయి. తర్వాత రెక్కలు కూడా పెయింట్ చేసుకోండి. ఇవి కొంచెం లైట్ బ్లూ కలర్ తీసుకుని షేడ్ చేసుకోండి. తర్వాత ఓవరాల్గా మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం అవుట్లైన్ బ్లాక్ కలర్ తీసుకుని మొత్తం అవుట్లైన్ చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా హనీబీస్ రెడీ అయిపోతాయి. ఇది చాలా ఈజీ పెయింటింగ్. చిన్నపిల్లలు కూడా ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.